ఖమ్మంలోని మార్కెట్ యార్డ్లో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. ప్రస్తుతం మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు 11,000, 10,000, 9,000 రూపాయలు వస్తుంది. ఇప్పుడు 5,000, 6,000కు పడిపోయిందంటే ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల, ఈ ప్రభుత్వం యొక్క తప్పిదాల వల్ల, ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ఇలా పత్తి రైతులు కన్నీళ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా రైతులను అడిగితే ఏమంటున్నారు? 10 రోజులైనా సీసీఐ కొనుగోలు కేంద్రానికి పోతే ఏదో ఒక కొరీలు పెడతా ఉన్నారు, తిప్పి పంపుతా ఉన్నారు. ఇంకా దిక్కులేకమే మార్కెట్లో వచ్చి చెప్పిన ధరకు అమ్ముకుంటున్నామని చెప్తున్నారు. తూకంలో కూడా చాలా మోసం జరుగుతా ఉంది. తూకంలో కూడా మాకు మోసం జరుగుతుందని చెప్తా ఉన్నారు. సీసీఐ కూడా రైతుల దగ్గర కొంటలేదు. సీసీఐ కొనుగోలు కేంద్రాలు అక్కడ దళారుల దగ్గర కొంటున్నారు. వ్యాపారులేమో రైతుల దగ్గర 6,000కు కొని సీసీఐ దగ్గర 7,500 రూపాయలకు అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రకంగా పత్తి రైతులు బాగా నష్టపోతా ఉన్నారు. అదేవిధంగా మిర్చి చూస్తే పోయిన సంవత్సరం ఇదే మార్కెట్లో మిర్చి 20,000 నుంచి 23,000 రూపాయల ధర వచ్చింది. ఈసారి నిన్న ఇవాళ మార్కెట్లో చూస్తే మిర్చి రైతులకు 13,000 రూపాయలు కూడా రావడం లేదు. సగానికి సగం మిర్చి రేటు పడిపోయింది, సగానికి సగం పత్తి రేటు పడిపోయింది. అంటే మరి రైతులు ఏం కావాలి? మీరేదో రైతు రాజ్యమని, రైతుల కోసమే మేమున్నామని మాటలు కోటలు దాటుతున్నాయి, మీ చేతలు గడప దాటడం లేదు. రైతులకు అన్ని రకాలుగా మీరు నష్టమే చేసిండ్రు. రుణమాఫీ చేయక రైతుల్ని మోసం చేసిండ్రు. 15,000 రైతు భరోసా అని మోసం చేసిండ్రు. కౌలు రైతులకు 15,000 ఇస్తామని మోసం చేసిండ్రు. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామని మోసం చేసిండ్రు. బోనస్ ఇస్తామని మోసం చేసిండ్రు. అన్ని మాయమాటలు చెప్పి ఇలా రైతుల్ని నట్టేట ముంచింది కాంగ్రెస్ ప్రభుత్వం. మేము అడుగుతున్నాం, మరి మిర్చి ధర ఎందుకు పడిపోయింది? ఏం చేస్తుంది ప్రభుత్వం? మధ్యలో దళారులు, బ్రోకర్ల పాలిట అయితా ఉంది కదా. ఇలా పోయిన సంవత్సరం 23,000 పాడినటువంటి పాట ఈసారి 13,000కి ఎందుకు తగ్గింది? గతంలో 11,000 పోయినటువంటి పత్తి 6,500కి ఎందుకు తగ్గింది? ఈ ప్రభుత్వం నిద్రపోతా ఉందా? ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అని మేము అడుగుతా ఉన్నాం. మంత్రులేమో చాలా బిజీ ఉన్నారు. జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఒకరిపైన ఒకరు పై చేయి సాధించడం కోసం వాళ్ళు బిజీగా ఉన్నారు. నాది నడవాలంటే నాది నడవాలి అని 3 మంత్రులు ఒకరి మీద ఒకరు పై చేయి సాధించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల సమస్యలు మాత్రం గాలికి వదిలేసింది. ప్రజా సమస్యల్ని మాత్రం పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ఈరోజు వరి ధాన్యం విషయంలో సన్నాలకు బోనస్ అన్నారు. మొదలేమో అన్ని పంటలకు బోనస్ అన్నారు, తర్వాత వడ్లకు బోనస్ అన్నారు, నడిమిట్లకు పోయినాక సన్నాలకే బోనస్ అన్నారు. అది కూడా తుస్సుమన్నది. ఇవాళ ఖమ్మం జిల్లాలో దాదాపు 4 లక్షల మెట్రిక్ టన్నుల సన్న రకం వడ్లు బండాయి. ఖమ్మంలోనే సన్నాలు బాగా బండుతాయి. 4 లక్షల మెట్రిక్ టన్నుల సన్నాలు బండితే ఇప్పటిదాకా ఖమ్మం జిల్లాలో కొన్నది కేవలం 19,000 మెట్రిక్ టన్నులు మాత్రమే. ఒక్క రైతు కన్నా బోనస్ వచ్చిందా అని నేను అడుగుతున్నా. ఖమ్మం జిల్లాలో ఈ మంత్రుల్ని అడుగుతా ఉన్నా, ఖమ్మంలో ఇవాళటి వరకు ఒక్క రైతు కన్నా బోనస్ ఇచ్చిండ్రా? 500 ఇస్తే ఆ రైతు పేరేందో చెప్పండి. 4 లక్షల మెట్రిక్ టన్నుల సన్నాలు బండితే ఇప్పటికే 2 లక్షల మెట్రిక్ టన్నులు దళార్లకు అమ్ముకున్నారు, ప్రైవేట్లో అమ్ముకున్నారు. నష్టం జరిగింది. మీరు కొన్నది 19,000 మెట్రిక్ టన్నులు, దాంట్లో ఒక్క రైతుకు కూడా ఇవాళటి వరకు బోనస్ రాలేదు. అంటే మీరంతా కూడా దగా చేస్తున్నారు. మీకు మీ సొంత కార్యక్రమాల్లో బిజీ ఉన్నారు తప్ప రైతుల కష్టాన్ని మీరు పట్టించుకోవడం లేదు. రైతుల గురించి మీరు